ఆనందం వాళ్ళు పొందుతున్నారు. అప్పుడు ఆ మునులు దేవతల సంతోషంతో పుష్పాలు వర్షింపజేశారు. నేలంతా కూడా ఎవరు పుష్పాలు పరిచయడం అన్నట్టుగా మీద దివ్య పుష్పాలు పడుతున్నాయి నేల మీద. చెట్ల కిందే కాదు, మొత్తం నేలంతటా కూడా మీద నుంచి పుష్పాలు, అంటే వాళ్ళ మీద చల్లుకుంటున్నటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో దేవతలు ఒకరిలో ఒకరు హోలీకి రంగులు చల్లుకున్నట్టుగా వాళ్ళు పుష్పాలు చల్లుకుంటుంటే ఆ దివ్య పుష్పాలు ఓపిక పడుతున్నాయి. ఏమిటో మీద నుంచి పూలు పడుతున్నాయి, ఏమో చెట్టు కింద పడితే వేరే సంగతి, ఆకాశం నుంచి పూలు పడుతుంది ఏమిటో వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఈ సకల మేఘాలు కూడా, మేఘాలన్నీ కూడా ఈ సముద్ర తరంగ ఘోషలకు అనుగుణంగా మెల్లమెల్లగా గర్జిస్తున్నాయి. వర్షాకాల ప్రాంతం కదా, చిన్న చిన్న గర్జనలు వస్తున్నాయి మేఘాల నుంచి. అటువంటి సమయంలో నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవత్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కల. ఇటువంటి ఒక దివ్య సమయంలో, అత్యద్భుతమైన దివ్య సమయంలో జనన మరణ చక్రంలోంచి సమస్త ప్రాణులని ఉద్ధరించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ఆ శ్రీహరి జాయమానే జనార్దనే, జనార్దనే అని వలం వేశారు. వాసుదేవి అనొచ్చుగా, జనార్దనే సరేనా. సమస్త జనన మరణ చక్రంలోంచి సమస్త ప్రాణుల్ని ఉద్ధరించేటటువంటి ఆ భగవానుడు ఆయన అవతరింపనున్నటువంటి ఆ అర్ధరాత్రి వేళ నలుదిశల్లో కూడా చీకట్లు అలుముకొని ఉన్నాయి. ఈ చీకట్లన్నీ కూడా ఈ సంసారం అనేటువంటి సంసార వ్యవస్థ యొక్క అంధకారానికి సూచన అయితే, ఆ చీకట్లను చీల్చుకుని ఎవడైతే ఈ సమస్త జీవరాశుల్లో కూడా అంతర్యామిగా ఉండి వెలుగొందుతున్నాడో, ఎవడి దేహాలకు లోపల నుండి వెలుగు ప్రకాశిస్తున్నాడు. ధ్రువుడు చేసిన మొట్టమొదటి ప్రార్థన, ధ్రువుడి ప్రార్థనలో మొదటి శ్లోకం అదే. ఎవడు లోని ప్రవేశించిన కారణం చేత ఈ ఇంద్రియాలన్నిటికీ తేజస్సు వస్తుందో, యోంత ప్రవిశ్య, ఎవడు లోని ప్రవేశించిన కారణం చేత నా వాక్కుకి మాట్లాడే శక్తి వస్తుందో, కన్నుకి చూసే శక్తి వస్తుందో, మనసుకి ఆలోచన శక్తి వస్తుందో, ఎవడు లేకపోతే ఇవన్నీ మోగబోతాయో అటువంటి ఆ పరాత్పరుడు నమస్కారం మొదటి శ్లోకం ధ్రువుడు చెప్పింది. కనుక ఎవడు లోపల ఉన్న కారణం చేత, ఎవడు అంతర్యామిగా సమస్త జీవుల్లో అంతర్యామిగా, ఎవరైతే లోపల ఉండి నియమించేవాడు, ఎవరు అంతర్యామిగా ఉన్న కారణం చేత ఈ దేహాలన్నీ వెలుగుతున్నాయో అట్టి ఆ భగవానుడు, ఈ సృష్టికి కారణమైన వాడు, జగత్తుకి కారణమైన వాడు, ఆ దివ్యాంశ స్వరూపి అయినటువంటి దేవకీదేవి గర్భంలో తూర్పు దిశన పున్నమి నాడు తూర్పు దిశన చంద్రోదయం జరిగితే ఎలా ఉంటుందో ఆ రీతిగా ఆ పరిపూర్ణ కళలతో నిండినటువంటి ఆ పరాత్పరుడు, ఆ భగవంతుడు ఆ మహాతల్లికి ఆవిర్భవించేడు. గర్భప్రసవం అస్సలు ఏమాత్రం గర్భ ప్రసవ వేదన ఇసుమంత కూడా లేదు. మోస్తున్నంతకాలం మోస్తున్న భారము లేదు. అసలు ఆ పుడుతున్న సమయంలో పుడుతున్నటువంటి ఆవిడకి స్పృహే లేదు. అసలు కళ్ళు తెరిచింది, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచిన పిల్లడు పక్కన ఉన్నాడు. అక్కడ ఆవిడకి సేవలు చేయడానికి ఎవరు లేరు. ఎదురుకుండా భర్త ఉన్నాడు. భర్త ఉండకూడని సమయం, ఎవరు చేస్తారు సేవలు? ఆయనే పరిచారకులు ఏం పెట్టలేదు అక్కడేమి. మరి అటువంటి వాడు అదే మామూలు శిశువు అయితే నానా గందరగోళం అయ్యేది. కానీ ఆ సమయంలో ఆ పిల్లవాడు అంటే ఆయన సంకల్ప మాత్రంతో దేహంలోకి చేరాడు. సంకల్ప మాత్రంతో దేహంలో ఉన్నాడు. ఆ దేహంలో ఉంటున్నా ఆ దేహం యొక్క దుస్థితి ఆయన గారికి ఏమి అంటదు. అటువంటి వాడు సంకల్ప మాత్రంతో ఒక్కసారి ఏదో మాయలాగా వచ్చి దేవగిదేవి గర్భం పక్కన ఆ దేహం పక్కన కనిపించేవాడు. ఇప్పుడు ప్రసవం జరిగింది. ఉత్సుకతోనే మహామాయలు మహామాయలు మహామాయ, ఏ శ్రమ లేకుండా ఆ పిల్లవాడు కాస్త ఆ దేహంలోంచి పైకి వ్యక్తమయ్యాడు. ఇక్కడ కొన్ని పదాలు వేశారు. నిశీధే తమ ఉత్పూతే, నిశీధము అంటే చీకటి, తమ ఉత్పూతే జాయమానే జనార్దనుడు. ఈ జనార్దనుడు జాయమానే పుట్టాడు ఎక్కడ? చీకట్లు చీల్చుకుని పుట్టాడు. జనార్దనుడు అనే పదం వాడారు. జనార్దనుడు అంటే రెండు అర్థాలు. జనాన్ అర్ధయతి జనార్దన, జనులను హింసించేవాడు ఒక అర్థం. జనుల చేత అర్థింపబడేవాడు, జనుల చేత పురుషార్థములను అర్థింపబడేవాడు జనార్దనుడు. జనులను హింసించేవాడు అని జనార్దనుడు. ఇక్కడ రెండు పదాలు వాడారు. జనార్దనే ఆ పుట్టినవాడు జనాన్ హింసయతి, జనాన్ అర్ధయతి, జనులను హింసించేవాడు. ఎవరిని? లోకకంటకులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కంసాది రాక్షసులు, వాళ్ళని హింసించేవాడు జనార్దనే. ఇంకా ఎవరైతే తన యందు భక్తితో తన యందు భక్తి చేసి ఎవరైతే ఆయన చతుర్వేద పురుషార్థాలను కోరుకుంటారో వాళ్ళకి
పురుషార్థాలన్నింటినీ అనుగ్రహించేవాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ నాలుగింటిని అనుగ్రహించే స్వరూపం జనార్దనే. జనార్దనుడు ఒత్తుపెట్టకూడదు. జనార్దన అర్ధయతి మామూలుగా. చాలామంది జనార్దన్ రావు అంటుంటారు. మనకు మేయర్ గారు ఉండేవారు, పులుసు జనార్దన్ రావు గారు. వేరే కూడా తప్ప పేపర్ జనార్దన్ రావు బాగా జనార్దన్ రావు. సరే, మొత్తం మీద ఆ జనార్దన్ అంటే జనార్దన పదం వాడిన కారణం చేత ఇగో పుట్టబోతున్నవాడు లోక కంటకులు నశింపజేస్తాడు. అధర్మ పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నశింపజేసేవాడు. ధర్మపరులైన వాళ్ళకి పురుషార్థాలను ప్రసాదించే స్వరూపం. పరమాత్మ ఏదైనా ఇస్తాడు. ఏది కావాలన్నా పరమాత్మని అడగాలి కదా. వద్దు లోకంలో ఎవరు పడుకొస్తాడు ఏదైనా సరే. లోకంలో వస్తువు అంటూ రావాలా, మనకు ఒకటి కావాలంటే లోకంలో వచ్చిన వస్తువు అది మనది అని పేరు రాసి ఉండాలి దాని మీద. మనం ఎన్ని డ్యాన్సులు వేస్తే మాత్రం మన డ్యాన్స్ అందరికి వస్తుందా? ఎందుకు వస్తుంది? అలా మనది అయింది ఇంకో చోట వెళ్ళిపోయింటే వెళ్తుంటారు, అవకాశం లేదు. అందువల్ల ఏది కావాలన్నా పరమాత్మని అడగాలి. ఇదే ప్రహ్లాదుని అన్నది. చతుర్వేద పురుషార్థాలు ఏది కావాలన్నా భగవంతుని అడగాలి. రాజ్యం కావాలా, భోగం కావాలా, ఇంకోటి కావాలి, ఏదైనా పరమాత్మే కాదు. మోక్షం ఉంటే కాదుగా. రకరకాల మనుషులు రకరకాల వాంఛలు ఉంటాయి. ఏది కావాలన్నా పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మను కాదని ఏది మన నోటికి మెతుకు కూడా అంటది కావాలని. పరమాత్మ అనుకున్నాడు, మెతుకు కూడా ఉంటాడు. కంచంలో అన్నం చూస్తాం తెల్లని కలిసి. పరమాత్మ సంకల్పం ఉంటే నోట్లోకి పెట్టాలి. అంతగా ఈశ్వరుడితో సంబంధం కలిగి ఉంది దేహం. సరేనా? అందువల్ల జనార్దనే ఏది కావాలన్నా పరమాత్మను అర్థించవలసిందే. ఇదేనే ఇస్తారు పరమాత్మ మన ప్రారంభానికి అనుగుణంగా. కనుక నిశీధే తమ ఒప్పుకుంటే ఆ చీకటి చీల్చుకుని రావడం ఏమిటి? నేను ఉన్న చోట చీకటి ఉండడానికి వీలు లేదు. నేను చీకటో ఏం కావాలో తెలుసుకున్నాను. వాళ్ళు అడిగారు, దేవకీదేవి వసుదేవుడు 3 జన్మల క్రితం నుంచి అడుగుతూ వచ్చారు. కానీ పరమాత్మ వాళ్ళు 3 సార్లు పుట్టాడు. ఇప్పుడు ఇది 3వ జన్మ, చివరి జన్మ. ఆయన చతుర్భుజుడే కనిపించాడు. కనిపించి విషయం చెప్తాడు తర్వాత ఎందుకు ఆయన పుట్టాడు ఆ రీతిగా. వాళ్ళు అడిగారు కాబట్టి పుట్టాడు. వాళ్ళకి చీకటి కావాలా, వెలుగు కావాలా అంటాం. వెలుగంటే ఈ వెలుగు కాదు, జ్ఞానం కావాలా, అజ్ఞానం కావాలా. ఆయన చెప్పే చీకటి వెలుగు ఏంటంటే చీకటి అంటే అజ్ఞానం. కంగారు పడి వెలుగు నొక్కిసేరేమో, బట్టలు నొక్కడన్నమాట. ఎందుకంటే జ్ఞానం పొందితే మళ్ళీ ఇంకా వెనట్లాగా ఈ డబ్బులాడు కూడా అన్నీ ఉండదు. కొంచెం ఆలోచించుకుని మేడం నొక్కాలి. సరేనా? పవన్ కళ్యాణ్ గారు అరవై బదులు ఏ కంగారు మీద అలాగా నొక్కిసామనుకోండి సమస్యలు. అందువల్ల జ్ఞానం కావాలా, అజ్ఞానం కావాలా? వాళ్ళకి కావాలి, వాళ్ళ పరమాత్మ కావాలని కోరుకున్నారు కనుక నిశీధే తమ బుద్ధి. నేను ఉన్న చోట చీకటి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే వెలుగు స్వరూపుడైన వాడు పరమ జ్ఞానమూర్తి పరమాత్మ. అందువల్ల పరమాత్మ ప్రేమైక స్వరూపము. ప్రేమే స్వరూపము, ప్రేమైక స్వరూపము. ప్రేమ కార్యం, ప్రేమైవ కార్యం. పరమాత్మ ఏమిటిచ్చాడు లోకానికి? ప్రేమ పంచుకుంటూ వెళ్ళాడు. పుట్టిన మొదటి క్షణం నుంచి చివరి దాకా ప్రేమను అలాగా పంపిణీ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన జీవితంలో అన్ని బాధలే, కానీ ఏనాడు ముఖంలో ప్రశాంతి రాలేదు. చిన్నప్పటి నుంచి గండాలే, కానీ బ్రతుకులో అందాలు దూరం అవ్వలేదు పరమాత్మ. తాను ఎంత దుస్థితిలో ఉన్నా అందరికీ ఆనందం పంచుకుంటూ వెళ్ళేవాడు. ఎక్కడుంటే ఆనందం పంచడం. ఆనంద ప్రదాత కృష్ణుడు, కృపానిధి, సరైన గుణనిధి, సుఖనిధి, ఇవన్నీ కృష్ణుడికే అన్వయం అవుతాయి. అందువల్ల నేను కావాలి అనుకున్నామా నిశీధే తమ పోతే వచ్చేస్తున్నాను వెళ్ళి చీకటి జీవించుకుని ఇంకా అజ్ఞానం వెళ్ళడానికి వీలు. అందువల్ల అజ్ఞానమే బాగుంది అనుకున్నాడు మాత్రం రాను అంతే. సరేనా? జనార్దనే ఏది కావాలన్నా అంటే ఈ అజ్ఞాన దశలో ఉండి, జ్ఞానం కేవలం ఉన్నవాడు ఏం కోరుకుంటాడు? పరమాత్మ కావాలి, అర్థకామాలు కోరుకుంటాడు. వాడికైనా పరమాత్మ ఇవ్వాలి కదా. అర్థకామాలను ఎవరు ఇవ్వాలి? పరమాత్మ ఇవ్వాలి. కాదండి మేము అజ్ఞానం దాటి వాళ్ళగా మోక్షం కావాలి, అది పరమాత్మ ఇవ్వాలి. దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. ఈ మానుష్య జన్మలో చతుర్విధ పురుషార్థాలు పొందడానికి, ముఖ్యంగా మోక్షరూపమైన పురుషార్థాన్ని పొందడానికి మానవ జన్మ నిర్దేశించబడింది. ఏది కావాలన్నా పరమాత్మ ఇవ్వాలి. కనుక ఎవరికి ఏం కావాలో ఇవ్వడానికి వసిస్తున్నాడు పరమాత్మ. జనార్దనే ఎవరికి ఏం కావాలో అడగడం ఆలస్యం. అందువల్ల ఆయనతో ఆట పాట ఒకటేమిటి జ్ఞానం. ఉద్ధవుడు లాంటి వాడు జ్ఞానం అడిగారు, గోపికలు లాంటి వాడు పరమాత్మ నాట్యం చేశారు, గోపాలుగా ఆటలాడుకున్నారు. సరేనా? కొంతమంది ఏదో యుద్ధం కావాలన్నాడు, యుద్ధాలు చేశారు, కొంతమంది స్నేహాలు చేశారు. అన్ని పాత్రలలో తాను నెగ్గిన వాడు పరమాత్మ. ఏ పాత్రలో కూడా ఫెయిల్ అవుతుంది. ఓ జగద్గురువుగా
అద్భుతంగా నటించాడు. మొత్తం అన్ని పాత్రల్లో కూడా, మొత్తం ఒక మనిషి అన్నవాడు ఎన్ని పాత్రలు వేయచ్చు అన్ని పాత్రలు వేసిన అవతారం కృష్ణ అవతారం. ఒక చక్కటి శిశువు, చక్కటి పిల్లవాడు, ఒక చక్కటి తండ్రి, చక్కటి భర్త, ఒక అందమైన స్నేహితుడు, అందమైన గురువు గారు, అందమైన శిష్యుడు, ఒక అందమైనటువంటి పరిపాలకుడు, చక్కటి మంత్రి, యుద్ధం చేయడంలో చక్కటి ధర్మం పరిపాలించేవాడు, సరేనా, మంచి రథాలు నడిపేవాడు, నమ్ముకున్న వాళ్ళకి సేవ చేయడం ఆయన మించిన వాడు ఎవరు ఉన్నారు? ఇంకా సంహరించడంలో ఆయనే సవాక్షంగా లేదు. అన్ని పాత్రల్లో సక్సెస్ అవడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. ఏ మనిషిని తీసుకోండి, ఏదో పాత్రలో ఫెయిల్ అయిపోతారు. అక్కడ ఎంత బాగా బతికిన వాడినా ఏదో పాత్రలో ఫెయిల్ అవుతారు. ఈయన గారు అన్ని పాత్రల్లో సక్సెస్ అయిన వాడు. అందువల్ల కృష్ణావతారం పరిపూర్ణావతారం అని సంప్రదాయంగా చెప్తారు. కనుక ఈ విధంగా ఆ పరిపూర్ణమైన కళలతో చంద్రుడు నిండు పున్నమి, చంద్రుడు ఏ విధంగా అయితే తూర్పును ఉదయించాడు, తూర్పు అనగానే దేవతల దిక్కు. నాలుగు దిక్కుల్లో రెండు మంగళకరమైన దిక్కులు ఉన్నాయి. ఒకటి తూర్పు, రెండు ఉత్తరం. మీరు ఎప్పుడు ప్రయాణం ప్రారంభిస్తున్నప్పుడు తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ బయలుదేరి, హనుమ కూడా సీతమ్మ వెతకడం కోసం వెళ్తున్నప్పుడు వాస్తవానికి దక్షిణం పక్క వెళ్ళాలి. దక్షిణం కోసం వెంటనే బయలుదేరకూడదు. ఉత్తరం వైపు ఇలా తిరిగి దక్షిణం తిరిగాడు. ఉత్తరం వైపు 2 అడుగులు వెళ్ళి అప్పుడు మనం అనుకున్న దిక్కులోకి వెళ్ళాలి. తూర్పు ఇంకా శ్రేష్టం. ఈ 2 దిక్కులు శ్రేష్టం, సరేనా? అందువల్ల తూర్పు దిక్కున అనగానే దేవతల దిక్కున, అంటే ఆ దేవతలకు ప్రార్థన. దేవతలు అనగానే లోకాన్ని రక్షించే శక్తులు. దేవతల అనుగ్రహం లేదా బుద్ధి సరిగ్గా పనిచేయదు. దేవతాగ్రహానికి గురి అవ్వకూడదు ఎవరు. దేవతల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి. ఇంటికి ముందుగా ఇంట్లో వాళ్ళు పచ్చగా ఉంటాం, మంచి ఆలోచనతో ఉంటాం. ఉన్న 4 కాలాలు, ఉన్న 4 రోజులు శాంతిగా ఉంటాయి బ్రతుకులు. దేవతాగ్రహానికి గురయ్యేమో ఎవరు రక్షించలేరు. అందువల్ల ఆ దేవతల యొక్క శోకాన్ని ఓడగొట్టేటటువంటి స్వరూపంగా దిశీందు, ఆ తూర్పు దిక్కున ఆ పున్నమ చంద్రుడిలాగా ఈ మహానుభావుడు ఆవిర్భవించాడు. తమద్భుతం బాలకమంబుదేక్షణం చతుర్భుజం శంఖగదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం. తమద్భుతం, తం అద్భుతం, అద్భుతమైన వాడు ఆ పిల్లవాడు. అద్భుతమైన పదం చెప్తే ఏమిటి అర్థమైంది? ఏం అర్థం అవ్వదు. అదే అద్భుతం, చూడవలసిందే అంతే. ఏదో పదంలో చెప్పుకోవాలని అద్భుతం. ఏ పదం పెట్టి ఆ పరమాత్మని వసుదేవుడు ఆ కళ్ళతో, తన కళ్ళతో చూసి పొందిన అనుభూతిని ఏ పదంలోకి పెట్టి మనకి ఇవ్వగలం? ఏ పదంలోకి ఇవ్వగలం? మనం వసుదేవుడి స్థానంలో ఉండి చూడవలసిందే. అందులో భాష చాలా అల్పమైంది. ఏమి చేస్తాం? అందుకనే వేరే ఉద్దేశం, వేరే ఆస్కారం లేదంటే మన పరమాత్మ దర్శనం అయినంత వరకు ఇవే తన దిక్కంటే. ఆ పరమపురుషుడు సమద్భుతం బాలకం, అద్భుత బాలకుడై విరాజిల్లుతున్నాడు. మామూలు శిశువులు పుడితే ఊరంతా గోళ, గందరగోళం, ఆ లేబర్ రూములు అంతా. ఈయన గారి పోతే సర్వం పవిత్రం. అప్పటిదాకా ఏదైనా అపవిత్రం ఉన్నా అంతా పోయింది. అసలు ఈయన గారి గర్భంలో చేరినప్పటికీ అంతా పవిత్రమైంది. అక్కడ అపవిత్రమైన వస్తువు అంటే ఏది లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు మహాభక్తులు, తల్లిదండ్రులు, సరేనా? ఇంకా అదే మామూలు శిశువు అయితే గందరగోళం, ఏడ్పించేవాడు చుట్టూ ఉన్నవాడు. ఆ పుట్టినవాడు ఊరంతా అజ్ఞానంలో ఛాంపియన్ వాడు. యూనివర్సిటీలో 5 డిప్లొమాలు పొంది వస్తాడు. దేనిక అజ్ఞానంలో జన్మలు తిరిగి వాడు కనుక ఏమన్నా పోలేడు. వాడు అదృష్టం కొద్దీ మనకి ఈ జ్ఞానం గోళ ఉండదు. చక్కగా వాడు ముందుగా చూసుకుంటాం. మనకి తెలిసిందనుకోండి, ఇంకా వాడి ఉంది అవుతుంది కబడ్డీ కదా తెలియకపోవడం. అందుకే పుట్టబోయేవాడు అదృష్టానికి వస్తే తల్లిదండ్రులకి జ్ఞానం కలగదు. అదో అదృష్టం తెలిసిన వాడు 4 రోజులు బాగా వెళ్ళాలంటే మనకి ఏం జరగాలి? జ్ఞానం కలగకూడదు. జ్ఞానం కలిగింది అనుకోండి, కొంచెం ఎంత వెర్రి వికారాలు ఉండవు కదా. వెర్రి వికారాలు ఎందుకు వస్తాయి? జ్ఞానం లేని కారణం. వాడికి అంత బాగా జరిగే యోగం ఉంటే మనకి ఏమీ కొరకాయి. వాడు జరుగుతున్న ప్రమాణం కొంతకాలం, ఆ తర్వాత ఇప్పుడు వాడికి వెళ్ళినట్టుగానే వస్తే మన జ్ఞానం. వాడికి వెళ్ళినట్టుగానే మనకి ఏమన్నా ఆత్మజ్ఞానం. ఇలాగే లింకులు ఇవన్నీ ఈలోపు ఏది చెప్పినా కావాలి. అందువల్ల అద్భుత బాలకుడై ఆ మహానుభావుడు ప్రకాశిస్తున్నాడు. ఆ స్వామి నేత్రాలు కమలాల్లో ఉన్నాయి. ఇప్పటిదాకా 6 పుట్టారు ఆ మహాశులకి, 7వ గర్భం పోయిందన్నారు. ఆ 6కి వాళ్ళతో కోతులు చూస్తారు. వాళ్ళకన్నీ కళ్ళు మామూలుగా ఉన్నాయి. వీళ్ళు తామర పువ్వులే కళ్ళలో చాలా నేత్రాలు పడతారు. అంటే ఎలా ఉంటాడు? ఏమో అటువంటి శిశు ప్రపంచంలో ఉండడు.
అంటే విప్పాలన్నటువంటి కళ్ళు. మామూలుగా అప్పుడే పుట్టే పిల్లలు కళ్ళు విప్పి చూడలేరు, ఎందుకంటే వాడు చీకటి నుంచి బయటకు వచ్చాడు. పూర్తిగా వెలుగుతాం పరమాత్మ పుట్టుక, మామూలు వాడు పుట్టుక. పైకి రాగానే ఈ చూపులైతే హడావాడికి అందరూ అంటే వాడు కళ్ళు మూసుకుని ఉంటాడు 3-4 రోజులు. మెల్లమెల్లగా కళ్ళు విప్పి అలవాటు పడుతుంది ఈ లైటింగ్ అనేది. అప్పుడు ఇంకా మనం ఎంచుకున్నది వేరే సంగతి. ఇంకా టీవీలు ఒకటే వాళ్ళకి సినిమాలన్నీ అవన్నీ చుట్టబెట్టే వచ్చాడు అనుకోండి. ప్రస్తుతానికి ఆ చిన్నపిల్లగా ఉన్నప్పుడు అవన్నీ అంటే వాడి మొహం వెలుగు పెట్టకండి ఇవన్నీ చెప్తుంటారు. ఎవరైనా సెల్ ఫోన్ ఫోటో తీయబోతుంటే వద్దు, ఇవన్నీ ప్రమాదం, ఈ రకరకాల ఈయన గారు అలాగా కళ్ళు మూడే అందరి కళ్ళు తెరిపించడానికి వచ్చింది. ఈయన గారు కళ్ళు మూసుకుంటుంటే ఎక్కడ అవుతుంది? అది తామరనేస్తారు. బాలకం అంబుజేక్షణం. అంబుజం అంటే తామర పువ్వు. నీటిలోంచి పుట్టిందని పుట్టింది కనుక అప్సు జాయతే అంబుజం. నీటిలోంచి పుట్టింది కనుక తామర పువ్వు. తామర పువ్వు వంటి నేత్రాలు గలవాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడు చేరేడా అజ్ఞానం మిగలదు. మనిషికి జ్ఞానం ఉందా అనేది కళ్ళలో తెలిసిపోతుంది. ముందు మనం ఎవరైనా చూస్తున్నప్పుడు ఏం చూసి మాట్లాడతాం? కళ్ళు చూసే మాట్లాడతాం. ఆ తర్వాత మెడలో వేసుకున్న చూస్తాం వేరే సంగతి. ముందు చూసేది కళ్ళు వైపు చూసే కదా. ఎందుకంటే ఆ మనిషి యొక్క ఫీలింగ్ కళ్ళలో తెలిసిపోతుంది. భగవాన్ రమణులు కళ్ళు చూడండి, అల్లజడే ఉండదు. ఏమి లోపల లేదు కానీ కళ్ళజడి. లోపల అల్లజడి ఉందా కళ్ళల్లో వచ్చేస్తుంది. అంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ అంటే కళ్ళు అక్కడ ప్రధానం, మిగతా భాగాలు కాదు. కళ్ళు లోపల అశానికి పైకి వచ్చేస్తుంది. లోపల ప్రసన్నంగా మనం కళ్ళు ప్రసన్నంగా. అందుకే దేవతా విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోవడం ఎందుకంటే ప్రసన్నత కనిపిస్తుంది. ప్రసన్నత. దెయ్యాల విగ్రహాలు పెట్టుకుంటే ఏమో, దెయ్యాల విగ్రహాలు వేరే పెట్టుకోలేదు, ఇంట్లో ఉన్నది అదే. మరి అవి వాటికి మళ్ళీ ప్లేస్ వేస్ట్. దేవతా విగ్రహాలు పెట్టుకుంటే కనీసం ఆ లక్షణమైనా వస్తుంది కనుక అందుకో రాముడి ఫోటో పక్కన ఆంజనేయుడు ఫోటో దేనికి వెళ్ళింది? వాళ్ళ కళ్ళు చూడగానే మనకు పాఠం నేర్చుకోవాలి. అందువల్ల అంబుజేక్షణం సమద్భుతం బాలకం. అంబుజేక్షణం కళ్ళల్లోనే ప్రశాంతత కదా అని చెప్పి ఇంకెలా ఉన్నాడు పిల్లవాడు? మామూలు పిల్లల కన్నా భిన్నంగా ఉన్నాడు. అందరూ కూడా 2 చేతులతో పుడితే ఈ పిల్లవాడు చతుర్భుజాలతో శంఖ చక్రాలు ధరించున్నాడంటే మహావిష్ణువు రూపం. సరేనా? చతుర్భుజం శంఖకర ఆయుధాయుధం. స్వామి ఏవైతే 4 భుజాల్లో రూపం ఆయుధాలు ధరించి ఉంటాడో ఆ ఆయుధాలే మనకు రక్ష. చివరి 2 శ్లోకాలు కూడా శంఖబృందంతకీ చక్రీ శారంగధన్వా గదాధర రథాంగపాణి అక్షోభ్య సర్వప్రహరణ ఆయుధ. దేనినైనా ఆయుధముగా చేయగలిగి చెప్తున్నవాడు. ముందు ఆయుధాలను స్మరించారు. శంఖబృత్ చక్రీ శంఖబృందంతకీ చక్రీ శారంగధన్వా గదాధర. శారంగం అంటే విల్లు, శంఖం, మొత్తం ఇవన్నీ కూడా స్వామి యొక్క అన్నాయుధాలు స్మరించి, అంటే అవి మాత్రమే ఆయుధాలు కాదు, దేనినైనా ఆయుధాలుగా చేయగలడు. అందుకే నృసింహావతారంలో ఇవన్నీ పక్కన టెస్ట్లో ఉన్నాయి. అసలు ఆయుధం అవుతుందని ఊహించలేదు ఎవరు. ఒక తృణాన్ని గడ్డి వరకని ఆయుధంగా మార్చగలడు. సర్వప్రహరణ ఆయుధ. దేనినైనా ఆయుధంగా చేసి సంహరించగలడు ఎవరైనా సరే. అది సర్వప్రహరణ ఆయుధం. వనమాలి గతి శారణి శంఖి చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణువు వాసుదేవోభిరక్షకు. ఆ భగవాను యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు స్మరించుకుంటే మనకు రక్ష. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోహో మార్గం ప్రదర్శయ. అందుకే స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆ 4 మాడ వీధులు తిరుగుతాడుగా స్వామి. ఆయన బయలుదేరే ముందు సుదర్శనుడు వెళ్తాడు. ముందు వెళ్ళి ఆయన ట్రాక్ క్లియర్ చేసుకుంటూ వెళ్తాడు. ఏమైనా ఆశ్చర్య శక్తులు ఏమైనా ఉంటే వాటిని తునాతునకలు చేసుకుంటూ వెళ్ళి స్వామివారు రావడానికి అవసరమైనటువంటి మార్గాన్ని సుగమం చేస్తే అది సుదర్శన మహాజ్వాల. సుదర్శన సామాన్యుడా మహాజ్వాల, కోటి సూర్య సమప్రభ. స్వామిని అనుగ్రహం లేకపోతే మాకు విష్ణు దర్శనం అవ్వదు. మాకు విష్ణు దర్శనం కల్పించవయ్యా అని ప్రార్థన. సుదర్శనానికి నమస్కారం, శారంగానికి నమస్కారం, ఆ కౌముది శంఖానికి నమస్కారం, రెండుకి నమస్కారం. ఆ ఆయుధాలు మనకు రక్షించడం కోసం కాదు ఏదైనా ఆయన ఆయుధం. సరేనా? అది సర్వప్రహరణ ఆయుధ. ఆ స్వామి నేత్రాలు కమలాల్లో చతుర్భుజాల్లో కూడా శంఖచక్రాన్ని గదా పద్మాన్ని ధరించి ఉన్నాడు స్వామి. ఆయన వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నము పరమ రమణీయంగా ఉంది. ఆ పుట్టుమచ్చలో అమ్మవారు ఉంటుంది. ఇంకా కంఠంలో కౌస్తుభమణి మిలమిలా మెరుస్తోంది. దట్టంగా ఉన్న మేఘంలాగా ఉన్నాడు ఆ శ్యామ సుందరుడు. నల్లటి మేఘం, నీళ్లతో నిండిన మేఘం అలా ఉంటుంది. పరమాత్మ శరీరం సుమారుగా అలా ఉంటుంది అని చెప్పారు. శ్రీవత్సలక్ష్మి దళక్షోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ కౌతుభం.
సాంద్ర పయోదం అంటే మేఘము. పయ ఉదం నీళ్లని గర్భంలో కలిగి ఉన్నది మేఘం. అది కూడా సాంద్రం అంటే చాలా నీళ్లని తనలో కలిగి ఉన్నటువంటి మేఘం అంటే నల్లగా ఉంటుంది. అది మహావిష్ణువు శరీరం. సరేనా? ఇది ఎలాగో ఆ పైన వర్షాకాలం ఆకాశంలో మేఘాలన్నీ నల్ల మేఘాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టింది ఆ మేఘాలతో ఇది మేఘం పుట్టింది అన్నట్టుగా అవుతుంటారు కొంతమంది కవులు అలా వర్ణించారు ఈ పుట్టిన పిల్లవాడు. సరేనా? మేఘాలు అంటే ఒక మేఘం దిగొచ్చేసిందేమో దేవదేవ గర్భంలోకి అనుకున్నారు కొంతమంది. మేఘాలు పోలిక సరిపోయింది. మొత్తం మీద ఆ శ్యామచంద్రుడు పుట్టిన తర్వాత పిల్లడికి గుడ్డ కట్టడం చూసాం కానీ పచ్చటి పీతాంబరంతో పుట్టేట మాత్రం ఏం పుట్టిన చేసుకుందో మాత్రం. సరేనా? చక్కటి పీతాంబర కాంతులు మనోజ్ఞంగా ఉన్నాయి. పచ్చటి పట్టుపంచి కట్టుకుని ఆయనలోనే ఉంది చక్కగా వచ్చేట బయటికి. ఇంకా చక్కటి వైడూర్యాలన్నీ కూడా లోపలంతా మేకప్ అయ్యి వచ్చాడు బయటికి. చక్కటి మేకప్ అయిపోయాడు లోపలంతా. లోపల ఎక్కడ ఉంటే డ్రెస్సులు మనం అడగండి. చక్కగా లోపల తయారైపోయాడు. వైడూర్యాలు మొత్తం ఇవన్నీ కూడా పొందినటువంటి ఆయన గారు కిరీటం కూడా పెట్టుకుని వచ్చాడు బయటికి. అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి ఆవిడ గర్భం నుంచి బయటికి వస్తేగా పైకి వచ్చాడు. లోపల దూరడం ఒక లీల, పైకి రావడం ఒక లీల, ఆవిడ మోయడం ఒక లీల. లీల అంటే అవలేలగా జరిగిపోయింది. సరేనా? ఇంకా ఆయన గారు పెట్టుకున్నటువంటి కిరీటం కుండలాల యొక్క కాంతులు అథగా రాడిపోతే ఆ కాంతులకి ఈ గోడల మీద ఉన్నటువంటి మొత్తం జైలు గోడల మీద ఉన్నటువంటి ఆ చీకటి ఏవైతున్నా చీకటి చెదిరిపోతుంది. ఆ కాంతి ఈయన కాంతి నుండి వాటిని పడగానే చీకటి చల్లా చెదిరైపోతుంది. అంటే ఆ పరమాత్మ యొక్క సమస్త శరీర భాగాల చేత కాంతి వెదజల్లబడుతుంది. సరేనా? బహుశా ఇప్పుడు ఎవరో మనకి ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరు పుట్టబోతున్నారని అనుకోండి, దగ్గరలో ఉన్నారనుకోండి, ఇటు వాటిలో ఇలా పుడతాడని అనుకుంటారేమో. పొరపాటు కూడా ఆ దృష్టి వెళ్ళకండి. సరేనా? అంటూ పుట్టేవాడు గందరగోళం మనిషి. అందువల్ల కొండరాల యొక్క కాంతులు ముంగురుల మీద తేజరిల్లుచు చక్కటి ఇంపు గొలుపుతున్నాయి. ఆ కాంతులు కాస్త ఆయన ముంగురాల మీద పడుతున్నాయి. అంటే చుట్టూ కిందకి ఎలాగా తల్లుకునే వచ్చాడు లోపల నుంచి. అంత చక్కగా జుట్టంతా ఉడికెట్టు ఉంది. ఒక 3-4 వెంట్రుకలు మాత్రం ముందుకు వచ్చి ఈ కాంతులు వెంట్రుకలు పడుతున్నాయి. ఆయన కాంతులు ఆయన మీద పడుతున్నాయి. సరేనా? అప్పుడు ఆ ముంగురుల శోభలు ఎలా ఉన్నాయంటే సూర్యకిరణాల్లో పడుతుంది. నవగ్రహాల్ని ఒంట్లో నింపుకున్న స్వామి ఆయనలోనే ఉంది. నవగ్రహ స్వరూపుడు పుట్టినవాడు. ఇంకా ఆయన గారు దాని మొల నూలు మొలతాడు కట్టుకునే వచ్చాడు బయట. సరేనా? మొలతాడు కట్టకుండా కలిగినప్పుడు ఉంచకూడదు. సాధువైన వాడే మొలతాడు లేకుండా ఉండాలి. సన్యాసం పుచ్చుకున్నవాడు అంతవరకు మాత్రం మొలతాడు ఉండి తీరాలి. పుట్టి కొట్టుగానే మొలతాడు కడతారు. ఇవన్నీ కూడా సంప్రదాయం చూపిస్తున్నాడు పరమాత్మ. పూజకీర్తులు, కంకణాలు ఇవన్నీ కూడా అందంగా దీదీప్యమానంగా విరాజిల్లుతున్నాయి. అప్పుడు ఆ హరిని వసుదేవుడు గారు దర్శించారు. అంతటా వసుదేవుడు తన కుమారుడే అవతరించినటువంటి సాక్షాత్ భగవానుడు. ఇప్పుడు అర్థమైంది, పుట్టినవాడు సాక్షాత్ పరాత్పర. పుట్టినవాడు ఈ లోకంలో ఏదో కర్మవశాత్తు వచ్చినవాడు కాదు. కర్మబంధాలు ఓడగొట్టేవాడే పుట్టాడు కానీ కర్మవశాత్తు పుట్టవలసిన వాడు పుట్టినవాడు. పుట్టినవాడు కర్మవశాత్తు పుట్టినవాడు కాదు, కర్మబంధాలు ఓడగొట్టేవాడే పుట్టాడు. ఇది వసుదేవుడికి అర్థమైపోయి మొత్తం మీద ఆయన నేత్రాలు బాగా వికసించిన పద్మాల్లాగా సంభ్రమాశ్చర్యాలతో వసుదేవుడికి ఆ పిల్లవాడిని చూసుకోగానే అటువంటి పిల్లవాడిని పొందడం ఏముంది. పిల్లవాడు ఐఏఎస్ ఐపీఎస్ చేస్తేనే మురిసిపోతున్నారు కదా. అసలు ఇలాంటి పిల్లవాడు పుట్టడం, వాడు ఐఏఎస్ ఐపీఎస్ ఒక వయసు వచ్చే ఉత్తరించేది. అసలు ఇటువంటి పిల్లవాడు ఎవరు పుట్టాడు లోకంలో? పుట్టాడా? రాముడు పుట్టాడు కానీ ఇంత లీలలు చూపించలేదు. ఏదో 2 చేతుల వాడిగా కనిపించాడు. కానీ ఇక్కడ పరమాత్మ లీలలు లీలలు లీలలు. వసుదేవుడు గారు ఎంతో ఆశ్చర్యం పొందారు.